సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ప్రే జీసస్. ఈరోజు ఆగస్ట్ 28 వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ కృప, సమృద్ధి, సమాధానం కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. సహోదరుడా, నేను ఒక వ్యక్తికి కాకుండా ఒక వ్యవస్థగా, ఒక మిషనరీగా, ఒక అపోస్తలుడుగా నేను మారాను. అనేకులకి మాదిరిగా జీవిస్తున్నాను. యేసు అడుగు జాడలో అడుగులు వేస్తున్నాను. నేను యేసును పోలి నడుస్తున్నాను. మీరు కూడా మీకు మాదిరి ఉన్న ప్రకారం నడుచుకునండి. అలాంటి వారిని గురిపెట్టి చూడండి. అలా గురి కలిగి అడుగులు వేయండి. అప్పుడు మీరు కృతజ్ఞులవుతారు. ఏదో ప్రభువు నమ్మాను, వచ్చాను అన్నట్టు కాకుండా నువ్వు వెలిగించబడాలి, అనేకుల్ని వెలిగించాలి. యేసు ప్రభు యొక్క ప్రేమను ఈ లోకానికి మన క్రియల ద్వారా చాటాలి. అనేకుల్ని చీకట్లో నుంచి వెలుగులోకి నడిపించాలి. అలాగే అనేకులకి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారాలి. పౌలు అనేకులకు వాక్యాన్ని అందించేవాడు, స్వస్థతలు, అద్భుతాలు చేసాడు, అనేకుల్ని ఎడ్యుకేట్ చేసేవాడు, అనేకులు శిష్యులను తయారు చేశాడు, అనేకమైన సంఘాలు కట్టాడు, ఒక వ్యవస్థగా మారిపోయాడు. ఎస్ ఫ్రెండ్స్, మీరు కూడా మమ్మల్ని పోలి నడవండి అంటున్నాడు. ఎస్, మాదిరిగా ఉన్నవాళ్ళని చూసుకుని అడుగులు వేయండి. గొప్పవాడిని చూడు, బలహీనలను చూడక, పడిపోయిన వాళ్ళని చూడక, అవిధేయులను చూడక, అలాంటి వాళ్ళని, అవిధేయుల్ని, బలహీనల్ని మన బలవంతులుగా చేయాలి. అందుకని నువ్వు నీలో ఫస్ట్ ఉద్యమం ఆరంభవాలా. నీ ద్వారా అనేకులకి ఇన్స్పిరేషన్ రావాలా, అనేకులకి రివైవల్, ఉద్యమం ఆరంభం అవ్వాలా. ఇది గుర్తుపెట్టుకో. నీవు ఇంట్లో వాళ్ళకి, బయట వాళ్ళకి కూడా ఇన్స్పిరేషన్గా ఉండాలి. నీలాగా బతకాలనే ఆశ రావాలి. ఈరోజు అలా ఎందుకు నువ్వు మారకూడదు? పడిపోయావేమో, ప్రభు హస్తాలకి నువ్వు చోటిస్తే ఆయన లేపేస్తారు, నిలబెడతారు, ధైర్యపరుస్తారు, దీవిస్తారు. నన్ను బలపరచు అనేది సమస్తం చేయగలంటాడు పౌలు. ఎస్, ఒకడు బలహీనుడే, దేవుడు బలపరిచాడు, ఈ పనులన్నీ చేయగలిగాడు. ఎస్, నువ్వు కూడా చేయగలుగుతావు. నేను కూడా బలపరుస్తాడు దేవుడు. వ్యవస్థగా మారు. ఎస్, ఓ మొక్కగా కాకుండా మరలా చెప్తున్నాను, మహావృక్షంగా మారు. అనేకులకు నువ్వు అన్నం పెట్టాలా, అనేకులకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలా, నీ ప్రార్థనల ద్వారా అనేక మంది స్వస్థపడాలి, అనేకులు మారాలి, అనేకుల కుటుంబాలు కట్టబడాలి, అనేకులు దీవెనకరంగా నువ్వు మారాలి, వాళ్ళు ఇతరులకు దీవెనకరంగా మారాలి. అలా సొసైటీ అంతా పరలోక రాజ్యంగా మారిపోద్ది. సమాజం అంతా. అంతేకాదు అందరూ పరిశుద్ధులుగా జీవిస్తారు. అంతేకాదు అందరూ ప్రాస్పర్ అవుతారు, హ్యాపీగా ఉంటారు. ఎస్, మన ఊరు బాగుండాలి, మన దేశం బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇది కోరుకోవాలి. ప్రతి ఒక్కరూ ప్రయోజకులు అవ్వాలి. ఎవ్వరూ నిష్ప్రయోజకులు కాకూడదు. ప్రార్థన, ఆశ్చర్యకర నీ కొందనాలు. ప్రతి ఒక్కరు రక్షణ పొందాలి. ప్రతి ఒక్కరూ పరిశుద్ధంగా జీవించాలి. ప్రతి ఒక్కరు వెలిగించబడి అనేకులు వెలిగించాలి. ప్రతి ఒక్కరు సువార్త చాటాలి. ప్రతి ఒక్కరు సాక్ష్యం ఇవ్వాలి. ప్రతి ఒక్కరు పరిచయం చేయాలి. ఇది నా దేవుడు, ఎస్, నా సంఘము, నా దేవుని రాజ్యము, నేను దేవుని బిడ్డని, పరలోక రాజ్యానికి బ్రాండ్ అంబాసిడర్ని అనే అవగాహన కలిగి ఇతరులకు నాయన వెలిగించబడి ఇతరులకు వెలిగించాలి. ఇతరులకు నీ ప్రేమను చూపించాలి. క్రియల్లో అయ్యా మాదిరి చూపించాలి. నాయన వ్యవస్థగా మారాలి. కృప చూపించండి, బలపరచండి, ఆత్మ నింపండి. నాయన ఎవరు బలహీన వారు బలపరచండి, ఎవరు అనారోగ్యంతో వారు స్వస్థపరచండి. సంపూర్ణమైనటువంటి విడుదల కృపను దయచేయండి. ఎవరు ఆప్తులను కోల్పోయారో వారిని ఆదరించండి. ఆ కరీంనగర్ సీన్ నీళ్ళు నిద్రించారు ప్రభు, ఆ కుటుంబాన్ని ఆదరించు. ఆ కుటుంబానంతా కూడా ధైర్యపరచు. ఎవరు హౌస్లో హౌస్లు తీర్చండి. ఎవరికి జాబ్ లేదు ఎవరికి జాబ్స్ ఇవ్వండి. ఎవరికి నాయన మరి దీవెని ఇవ్వండి. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి. సమాధానం విడిపోయిన కుటుంబాలు కట్టండి. పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అవ్వాలి. గర్భాలు లేని వాళ్ళు గర్భాలు పొందాలి. గర్భిణీ స్త్రీలు క్షేమ సుప్రసవాలు పొందాలి. చర్చని దీవించండి. రోజు రోజు గ్రో అవ్వాలి. స్పిరిచువల్ చందనాలు అందరూ ఫ్రూట్ఫుల్గా ఉండాలి. 64,000 మంది సంఖ్యకు రీచ్ అవ్వాలి. ఆత్మలు ఇవ్వండి. ఓన్ ప్లేస్ సిటీలో ఇవ్వండి. ప్రామిస్లో ఉన్న ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేసి డబుల్ ఆన్సర్ రిజిస్ట్రేషన్ అవ్వాలి. దాని డోర్స్ ఓపెన్ చేయండి. అయ్యా సర్కస్ గ్రౌండ్ గిఫ్ట్ ఇప్పించండి. డోర్స్ ఓపెన్ చేయండి. మార్గం సాధించండి. యవనస్తులు, చిన్నాలు, పెద్ద కొన్ని దర్శించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వెళ్తున్న బిడ్డల్ని, ఇంటర్వ్యూకి వెళ్తున్న బిడ్డలు తోడేయండి. అన్నింటిలో కృప చూపించి నీ కృపకలు గొప్ప కార్యాలు చేయండి. మహిమచ్చదని ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. మీ కృపాక్షేమాలు దయచేయండి. జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, దీవెనలు ఇవ్వండి. గవర్నమెంట్ సెక్టర్లో డోర్స్ ఓపెన్ చేయండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ఈ రోజంతా కూడా పనులు తోడండి. వర్షాడం కొట్టివేయండి. చీకటాత్మ కూడా లయపరచండి. అతివృష్టి దయ, సమాధానం, కృపను దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.